పెద్ద టీం ఉంది దానికి. 44 దేశాల నుంచి వివిధ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు రాబోతున్నారు. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంగణం అంతా చూస్తే అర్థమవుతుంది అది ఏ స్థాయిలో జరగబోతోందో. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డిజైన్లు, విజన్ 2047 డాక్యుమెంటు, ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరోవైపు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఒక్కసారి నేపథ్యం చూసుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఆయన పీసీసీ చీఫ్ అవ్వడానికి ముందున్న పరిస్థితి, అప్పట్లో బీజేపీ ఎంత బలంగా ఉంది, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఇక బీజేపీయే రాను రోజుల్లో తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేస్తుంది అన్న పరిస్థితి నుంచి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతికి రావడం, అక్కడి నుంచి మొత్తం అందరినీ ఏకం చేసుకుంటూ ముందుకెళ్లడము, తెలంగాణ ఎన్నికల నాటికి మొత్తం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడము, అధికారంలోకి రావడం, ఇవన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. తెలంగాణ ప్రజలకు గుర్తున్నాయి. అంటే అసలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అన్న స్థాయి నుంచి ఔరా అనిపించేలాగా మార్చిన ఘనత ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కి తీరుతుంది. ఆ తర్వాత దాన్ని ఆయన ఏమీ తలకెక్కించుకుని అధికార మదంతో ఏమీ విర్రవేగలేదు. అందరినీ దగ్గర చేసుకుని సీనియర్లు, జూనియర్లు, కార్యకర్తలు అందరినీ మమేకం చేసుకుంటూ ఈ 2 ఏళ్ల పాటు ముందుకు సాగుతోన్న తీరు, పరిపాలన ఎలాగూ జరుగుతుంది, అది ఆటో మోడ్లోకి వెళ్ళిపోతుంది. కానీ సంక్షేమం 6 గ్యారంటీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. మరి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది, ఆయన టీం మీద ఉంది. కొన్ని అవుతాయి, కొన్ని 1-2 అవ్వకుండా మిగిలిపోతే దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అంటే అప్రజాతమైన నాయకుడు కేసీఆర్ ఆయన్ని అధికారం నుంచి దించి ఆ పీఠం మీద కూర్చోవడం అంటే అదేం ఆషామాషి విషయం కాదు, అంత ఈజీగా కూడా జరగలేదు. కానీ ఎక్కడో తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ మీద పెరిగిన వ్యతిరేకత, ప్రత్యామ్నాయం కోసం చూడడం, బీజేపీ ఆ ప్రత్యామ్నాయం కాదు అని రియలైజ్ కావడము, సరిగ్గా ఆ స్పేస్లోకి రేవంత్ రెడ్డి తన పార్టీని, తన టీంని తీసుకురావడం, ఇవన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడేంటి 2 ఏళ్ల తర్వాత ఒకవైపు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు, ప్రజలను మమేకం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత, వాళ్ళకి ఎక్కడ ఆగ్రహం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇట్టే మార్చేస్తారు ప్రభుత్వాలను ఆగ్రహం వస్తే, ప్రజల బలం వాళ్ళ ఓటు. సో దాన్ని 2 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాతోనే ఉన్నారు అని బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు 2ను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అందులో రేవంత్ రెడ్డి స్ట్రాటజీ, తన టీము నడిపించిన తీరు కూడా మనం జూబ్లీహిల్స్లో చూసాం. రానున్న పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, వరుసగా ఈ ఎన్నికల టెస్టులు ఉండనే ఉన్నాయి ప్రభుత్వానికి. మరోవైపు విపక్షాలుగా అంత బలహీనంగా ఏం లేవు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. బీజేపీ అయితే ఈ 2 ఏళ్ల పాలనలో విజయోత్సవాలు అసలు ఎందుకు చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు? హామీల నుంచి పారిపోతూ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అంటూ డైవర్షన్ చేస్తున్నారని, ఏకంగా వంచన దినాలని, లేకపోతే మహాధర్నాలని ఇవన్నీ చేస్తున్నారు. సరే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంత బలమున్న నాయకుడు ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికని పీసీసీ చీఫ్ కూడా అడుగుతున్నారు. సో ఓవరాల్గా ఇటు బీఆర్ఎస్ ఏమో ఈ హిల్ట్ పే మీద కానీ, లేకపోతే ఈ భూముల కుంభకోణం అని, విద్యుత్ కుంభకోణం అని, ఇలా రోజు ఆరోపణల బాణాలు కూడా వేస్తూనే ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. సో అంత ఆషామాషిగా నల్లేరు మీద నడకలాగేమీ సాగిపోవట్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారం. సో ఈ 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమిటి? ముఖ్యమంత్రి ఏం చెప్పి అధికారంలోకి తానొచ్చారు, తన పార్టీని తీసుకొచ్చారు అనే అంశం ఒకటి. అలాగే తెలంగాణ గ్లోబల్ రైజింగ్, దీని గురించి మాట్లాడుకోవాలి. అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తోంది ఏంటంటే, నా రాష్ట్రం పోటీ సాటి రాష్ట్రంతో కాదు, ఆంధ్రప్రదేశ్తో కాదు, తమిళనాడుతో కాదు, కర్ణాటకతో కాదు, మహారాష్ట్రతో కాదు, గుజరాత్తో కాదు, చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా, వీటితో నా పోటీ. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ముఖ్యమంత్రి ఆ మాట చెప్తున్నారు. సరే, హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్, కానీ దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి నేను ఫ్యూచర్ సిటీ కడుతున్నాను, 2047 విజన్ ఏర్పాటు చేసుకున్నాను, మీరు ఏమనుకున్నా ఎవరేం చేసినా 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి, అలాగే ఈ అవకాశం నాకు వచ్చినందుకు గర్విస్తున్నాను, నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ ఉంటుంది అనే స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రి ఇచ్చారంటే చాలా కమిటెడ్గా దానికోసం ఆయన కట్టుబడి ఉన్నాడని. అలాగే నిన్నటి దాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. అంటే ఈ 1,00,000 కోట్ల పెట్టుబడులు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది తెలంగాణకి, హైదరాబాద్కి. ముఖ్యంగా గ్లోబల్ కంపెనీలు ఇప్పటికే ఉన్నాయి హైదరాబాద్లో, దాదాపు అన్ని సంస్థలు. ఇంకా అన్ని హైదరాబాద్ వైపు చూడడానికి ఒక అవకాశం వస్తుంది. 2047 చాలా పెద్ద విజన్ పెట్టుకున్నారు.
సో దీనికి కొంత కలిసి రావాల్సిన అవసరం కేంద్రం కూడా కలిసి రావాలి. కానీ ఉన్నదేమో కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడేమో ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్నిసార్లైనా అవసరమైతే నేను వెళ్తాను, 60 సార్లు కాదు 600 సార్లు వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తాను రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం అని చెప్పి ముఖ్యమంత్రి ఏ భేషజాలు లేకుండా చెప్తున్నారు. ఒకవైపు విమర్శలు, అవినీతి ఆరోపణల బాణాలు ఎదుర్కొంటూ తన టీంని మమేకం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన ఛాలెంజ్ ముఖ్యమంత్రి ముందుంది. ఎలా వెళ్తారు, ఏంటి, 2 ఏళ్ళు ఏం జరిగింది మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.